అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరటిని నష్టపరుస్తున్న సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణకు చేపట్టాల్సిన చర్యలు, పంట దిగుబడిని పెంచే పొటాష్ పోషకం, క్యారెట్ సాగులో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అరటిలో టిష్యూ కల్చర్ రకాలు అందుబాటులోకి వచ్చాక సాగులో తెగుళ్ల సమస్యను రైతులు చాలా వరకు అధిగమించగలిగారు. కానీ శిలీంధ్రపు తెగులైన సిగటోక ఆకుమచ్చ తెగులు రైతును వదలని పీడగా వెన్నాడుతోంది. వర్షాకాలంలో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. సిగటోక తెగులు వల్ల అరటిగెల నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. అరటి నాటిన దగ్గర నుంచి పంట చివరి దశ వరకు కనిపించే ఈ సిగటోక ఆకుమచ్చ తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరీంద్ర. అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు మనకి ఈ తెగులు ఉధృతి అనేది అరటిలో అన్ని దశలలో ఉంటుందండి. ఈ తెగులు యొక్క ముఖ్య కారణాలు చూసుకున్నట్లయితే పంట మార్పిడి చేయకుండా ఎప్పుడు మనం అరటి పంటను ఒకే పొలంలో వేసుకోవడము, తర్వాత మనం పంటలో మురుగునీటి వసతి లేకపోవడం, అలాగే పంటలో ఎక్కువ మనకి తేమ శాతం ఎక్కువ, పంట నీరు నిలువ ఉండడం ఒకటి, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండి ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందండి. అరటిలో సిగటోక తెగులు ఆకులపై వస్తుంది. ఈ తెగులుకు కారణం శిలీంధ్రం. ఈ తెగులు సోకిన ఆకుల పైభాగంలో లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడి అన్ని మచ్చలు కలిసిపోయి గీతలుగా మారతాయి. మచ్చ మధ్యలో ముదురు గోధుమ రంగులో ఉండి చుట్టూ పసుపు రంగును కలిగి ఉంటాయి. ఆకుల అంచుల వెంబడి ఆకుల చివర్లలోనూ ఈ తెగులు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మచ్చలు కండె ఆకారంలో ఉండి మచ్చల మధ్య కణజాలం చనిపోవటం వల్ల తెల్లగా మారుతుంది. తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు చివర్ల నుంచి ఎండిపోతాయి. సుడిలో 2-3 ఆకులు తప్ప మిగతా అన్ని ఆకులు ఎండిపోతాయి. అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణకి 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ అనే మందును కానీ, లేదంటే 2 గ్రాములు క్లోరోథాలనిల్ అనే మందును కానివ్వండి, లేదంటే 1 గ్రాము కార్బండిజం అనే మందును కానివ్వండి, ప్రొపికనజోల్ 1 మిల్లీలీటర్, లేదంటే అజాక్సిస్ట్రోబిన్ డైఫెన్కనజోల్ 1 మిల్లీలీటర్ కానివ్వండి, లేదంటే టెబుకనజోల్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి కలుపుకొనేసి దీనికి మనము లీటర్ నీటికి తెగులు మందుతో పాటు 0.5 ml మనము ఈ జిగురు మందును కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. మందులోని 15 రోజులకు ఒకసారి మారుస్తూ పిచికారి చేసుకోవాలి. అప్పుడే మనము తెగులను నివారించుకోవచ్చు. స్ప్రే చేసిన తర్వాత ఆకులన్నీ తడిసేటట్టు స్ప్రే చేసుకోవాలి. ఏవైతే మనకు తెగులు ఎక్కువ ఆశించిన ఆకులు ఉన్నాయో వాటన్నింటిని కూడా కోసివేసి దూరంగా మనం తీసుకెళ్ళి కాల్చివేయాలి. తద్వారా మనము తెగులను మరింత ఉధృతి కాకుండా తగ్గించుకునేదానికి అవకాశం.
విటమిన్ ఏ పుష్కలంగా ఉండి శీతాకాలంలో ఎక్కువగా సాగయ్యే దుంప పంట క్యారెట్. కూరగాను సలాడ్లలోనూ క్యారెట్ వినియోగం ఎక్కువగా ఉంది. సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉన్నా క్యారెట్ను చలికాలంలో పండిస్తే అధిక దిగుబడులను ఆశించవచ్చు. ఆగస్టు నుంచి డిసెంబర్, జనవరి వరకు పలు దఫాలుగా విత్తుకునే అవకాశం ఉన్న క్యారెట్ నుంచి అధిక దిగుబడులు పొందాలంటే విత్తు నుంచి తీత వరకు మెలకువలు పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. క్యారెట్ సాగుకు చల్లని వాతావరణం అనుకూలం. నాణ్యమైన దుంపల దిగుబడికి 18 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు దుంపల దిగుబడి బాగుంటుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దుంప పెరుగుదలతో పాటు రంగు కూడా సరిగా ఉండదు. పంటను దఫదఫాలుగా విత్తటం ద్వారా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. క్యారెట్ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 1-2 సార్లు బాగా దున్నుకోవాలి. తర్వాత 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు ఎకరానికి 16 కిలోల భాస్వరాన్ని ఇచ్చే సూపర్ ఫాస్ఫేట్ ఎరువును మొదటి దుక్కిలో వేసుకోవాలి. క్యారెట్ సాగుకు నాన్-10, చాన్-10 అనే రకాలున్నాయి. అలానే ఈ మధ్యకాలంలో పూసా యమదగ్ని, పూసా కేసర్ వంటి హైబ్రిడ్ రకాలు అందుబాటులోకొచ్చి మేలైన దిగుబడులను అందిస్తున్నాయి. ఎకరా క్యారెట్ సాగుకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు బోదెకు మధ్య 60 నుంచి 65 సెంటీమీటర్లు, అలానే బోదెకు రెండు వైపులా సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకుని విత్తనాన్ని నాటుకోవాలి. కలుపు నివారణకు విత్తనం నాటిన 48 గంటల్లోపు నేలలో సరిపడా తేమ ఉన్న సమయంలో ఎకరానికి 1.25 లీటర్ల పెండిమిథాలిన్ మందును నేల తడిచేలా పిచికారీ చెయ్యాలి. పంట మొలిచిన తర్వాత కలుపు వస్తే 15 నుంచి 20 రోజుల మధ్యలో ఎకరానికి 300 గ్రాములు మెట్రిబుజిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తే క్యారెట్ పంటకు ఎలాంటి నష్టం లేకుండా కలుపును నివారించుకోవచ్చు. క్యారెట్ను విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత థిన్నింగ్ చేసుకోవాలి. మొక్కకి మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేలా కుదురుకు ఒక మొక్క చొప్పున ఉంచి ఒత్తుగా ఉన్న మొక్కలను పలుచన చెయ్యాలి. ఇలా చేయటం వల్ల దుంప ఊరుదల బాగుంటుంది. ఎకరానికి 20 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను 3 దఫాలుగా నాటిన 20 నుంచి 30 రోజులకు మొదటిసారి, 45 రోజులకు రెండవసారి, 60 రోజులకు మూడవసారి వేసుకోవాలి. నీటి యాజమాన్యం ఈ పంటకు కీలకం. నేలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో తడులందించాలి. నీరు ఎక్కువైతే దుంపకుళ్ళు ఆశించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తడులను అవసరాన్ని బట్టి అందించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు పారకం పద్ధతిని వదిలి సూక్ష్మసేద్య పద్ధతులను ఆచరిస్తున్నారు. దీంతో నీటి వృధా తగ్గుతుంది. క్యారెట్ పంటకు ప్రధాన నష్టం కలిగించేది దుంపకుళ్ళు. దుంపకుళ్ళు రస్ట్ ఫ్లై అనే ఈగ కారణంగా ఆశిస్తుంది. తల్లి పురుగులు భూమి మీద గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు దుంప పెరిగే దశలో కాండం తొలుచుకుని దుంపలోకి ప్రవేశించి రంధ్రాలు చేస్తాయి. పైనుంచి పంటను గమనిస్తే ముదురాకులు వడలిపోవటం, క్రొత్తగా వచ్చే ఆకులు తెలుపు రంగులో ఉండి వడలిపోయి ఉండడం కనిపిస్తుంది. ఈ లక్షణాలను గమనించినప్పుడు దుంపలను పీకి చూసినట్లయితే అవి కుళ్ళిపోయి కనిపిస్తాయి. నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చెయ్యాలి. క్యారెట్ విత్తిన 90 నుంచి 100 రోజులకు పంట కోతకు వస్తుంది. దుంప త్రవ్వకం ఆలస్యమయ్యే కొద్దీ పీచు ఎక్కువై నాణ్యత తగ్గిపోతుంది. కోత చేసే ముందు పంటకు తడిచ్చి మొక్కలను పీకాలి. దుంపలను నీళ్లల్లో కడిగి ఆరబెట్టి మార్కెట్టు చేసుకోవాలి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. పంటల్లో దిగుబడిని పెంచే ముఖ్య పోషకం పొటాష్. నిజానికి మన దేశంలో నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడుతున్నారు గాని పొటాష్ను మాత్రం అశ్రద్ధ చేస్తున్నారు. దిగుబడిని పెంచటమే కాకుండా
పొటాష్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కూరగాయలు, పండ్లలో రంగు, రుచి దేనివల్ల పెరుగుతుందో తెలుసా? అది పొటాష్ వల్లే. పండ్లలో తీయదనం, నిల్వగుణం పెంచాలంటే పొటాష్ పోషకం అవసరం. అలానే గింజ ధాన్యాల్లో గింజ గట్టిపడటానికి పొటాష్ కావాలి. ఇంకా చాలా ఉపయోగాలున్న పొటాష్ను ఎలా వాడుకోవాలో, సూటి ఎరువుగానే కాక ఆకులపై పిచికారీ రూపంలో ఎలా వాడుకోవచ్చో, పొటాష్ ప్రాధాన్యమేమిటో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అగ్రానమీ విభాగం సహాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మార్కెట్లో ప్రధానంగా 2 రకాల పొటాష్లు ఉంటాయి. ఒకటి మ్యూరేట్ ఆఫ్ పొటాషు మరియు సల్ఫేట్ ఆఫ్ పొటాషు. మ్యూరేట్ ఆఫ్ పొటాషు దాదాపు అందులో 60% వరకు పొటాష్ ఉంటుంది. ఇది అన్ని పంటలకు సమర్థవంతంగా వినియోగించవచ్చు. కానీ కొన్ని పంటలు ఉంటాయి, ఉదాహరణకు పొగాకు కావచ్చు, బంగాళదుంప కావచ్చు, లేకుంటే నిమ్మ మరియు ద్రాక్ష, ఇట్లాంటి పంటలలో ఇది వినియోగించడానికి రాదు. దీనికి అనుగుణంగానే ఈ పైర్లకు వాడుకోవాలంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం వాడుకోనికి ఎంతైనా అవకాశం ఉంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో 50% వరకు పొటాష్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో గంధకం అనే ఒక మూలకం ఉంటుంది. ఎక్కడైతే నేలల్లో తక్కువ గంధకం శాతం ఉన్నదో అక్కడ ఇట్లాంటి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువును మనం వాడుకోవచ్చు. మార్కెట్లో ఇవి కాకుండా కూడా ద్రవ రూపంలో కూడా దొరుకుతుంటాయి. మనకు ఈ పొటాష్ మూలకము వేరే మనకు సేంద్రియ ఎరువుల్లో చూసుకున్నట్లయితే పశువుల ఎరువులో 0.5 నుంచి 0.6 వరకు ఉంటుంది. వేప పిండిలో 1.3% ఉంటుంది. తర్వాత ఆముదం పిండిలో కూడా 1.4% ఉంటుంది. కానీ కొబ్బరి చెక్కలో మాత్రం 1.8% వరకు ఉంటుంది. ఈ నల్లరేగడి భూములు అయితేనేమి, చెల్కా నేలలు అయితేమి ఏ విధంగా ఎరువును వినియోగించుకోవచ్చు అంటే, చెల్కా నేలలో 2-3 దఫాల్లో వినియోగించుకోవచ్చు. అదే నల్లరేగడి భూముల్లో మనము 2 దఫాల్లో విత్తనం వేసుకున్నప్పుడు ఒకసారి, తర్వాత పైపాటుగా వేసుకునే అవకాశం ఉంది. అదే మనం పత్తి చేను చూసుకున్నట్లయితే విత్తనం వేసేటప్పుడు, తర్వాత మొక్క ఎదిగిన 30, 60, 90 రోజులప్పుడు కూడా పైపాటుగా మనము ఈ పొటాష్ ఎరువును వేసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అయితే ఈ పొటాష్ ఎరువు యొక్క ప్రయోజనాలు ఏముంటాయంటే, ప్రధానంగా మనం వరి చేయవచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, లేకపోతే చెరుకు కావచ్చు, వీటన్నిటిలో కాండం గట్టిపడే దశ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాండం గట్టిగా ఏర్పడినప్పుడు మొక్కలు గాలికి కానీ లేకపోతే అధిక వర్షాలకు కూడా కింది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ పొటాష్ ఎరువులో ఎక్కువ శాతం నీటి ఎద్దడిని తట్టుకునే గుణాన్ని మన పంటలకు అందిస్తుంటుంది. ఈ పొటాష్ ఎరువు వినియోగం వల్ల ఈ ధాన్య పంటల్లో గింజలు గట్టిగా ఉండేసి, అంటే నిండుగా చేరి గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా పిలకలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధాన్య పంటల్లో, అంటే సజ్జ కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో బాగా అవకాశం ఉంటుంది ఈ పొటాష్ ఎరువు వేయడం వల్ల. ఈ చీడపీడలను తట్టుకుని నిలబడే శక్తి దీంట్లో ఎక్కువ ఉంటుంది ఈ పొటాషియం ఎరువు వాడకంలో. అంతేకాకుండా మనము చౌడు నేలలో కనుక ఈ పొటాష్ ఎరువును విరివిగా ఉపయోగించుకున్నప్పుడు ఇనుపధాతు లోపం ఏదైతే ఉంటుందో అది పొటాషియం ఎరువు చేయబట్టి మంచిగా ఈ ఇనుపధాతు లోపం లేకుండా చూసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు మనము ఇంకా వేరే ఇతరతర పంటలు కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ దుంప సంబంధించినటువంటి పంటలు, క్యారెట్ కావచ్చు, లేదా బీట్రూట్ కావచ్చు, లేకపోతే బంగాళదుంప కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాటి యొక్క పరిమాణం పెరుగుతుంది ఈ పొటాషియం వాడడం వల్ల. ఇదే కాకుండా ఈ యొక్క కూరగాయ సాగుల్లో మనము ఈ టమాటా కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము నాణ్యత గల నిల్వ సామర్థ్యం పెంచే అవకాశం ఈ పొటాషియం ద్వారా మనకు సమకూరుతుంది. వరిలో ప్రతి సంవత్సరం మనము సూటి ఎరువులతో ఎంతో మనము వాడుకుంటుంటాము. అయితే ఈ వరిలో కనుక మనము ఒకవేళ పొటాష్ ఎరువును కనుక వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఈ ఆకు కింది భాగంలో ఉన్న ఆకులు ఏవైతే 4-5 వరుసలలో ఉన్న ఆకులు ఎరుపు రంగుగా మారుతాయి. చివరి ఆకు కొనల చివరిలో భాగం ఎరుపు రంగులో మారి అది క్రమేణా ఆకు మధ్య భాగంకు చేరి ఆకులు వడిలిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా రంగు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ యొక్క గింజ గట్టి పడే దశ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కనుక మనము పొటాష్ కనుక సమయానుకూలంగా మనం సవరించలేని పరిస్థితిలో ఏమవుతుందంటే ఈ గింజ నిండకుండా ఉంటుంది, గట్టిగా ఉండకుండా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ అంట, ఆకు ఎండు తెగులు, అది కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి సవరించాలంటే మనకు సూటి ఎరువులతో పాటు
సమగ్ర పోషక యాజమాన్యం అనేది ఒక మంచి బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే పశువుల ఎరువు 10 టన్నులు వేసుకుంటే ప్రతి సంవత్సరం ఆఖరి దిక్కులో అంటే నాటు పెట్టే టైంలో వేసుకొని చివికిపోయిన ఎరువులు వేసుకోవడము, దుబ్బు కట్టే దశ మరియు అంకురం నుంచి గింజ పాలు పోసుకునే దశ అయితే మనం గుర్తించి దాని టైంలో మనం ఈ పొటాషియం కనుక పైపాటుగా వేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఈ పొటాషియం సవరించిన వారం అవుతాము. మంచి దిగుబడిని వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఫోలియర్ స్ప్రేలో ముఖ్యంగా ఏంటంటే మనం వేసే పైపాటుగా పిచికారీ చేసే ప్రదేశము సుమారుగా గాలిలో 15 కిలోమీటర్ల పర్ సెకండ్ కనుక వీచినట్లయితే ఎప్పుడు కూడా మనం ఆ మందు ద్రావణం పిచికారీ చేసేది మొక్కల మీద పడకుండా ఉంటుంది. 19 కావచ్చు, లేకపోతే మల్టీకే రూపంలో కనుక మనము ఈ యొక్క పొటాషియం సవరించుకోనికి 5 గ్రామ్ పర్ లీటరు 19 కావచ్చు, లేకపోతే 13045 4 to 5 గ్రామ్స్ అయినా మనం వినియోగించుకొని సవరించుకోనికి అవకాశం ఎంతైనా ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో ఎరువుల వినియోగం పెరిగింది. దీంతో రైతులంతా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో యూరియా సరిపడా లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు గత వారం రోజులుగా యూరియా కోసం దుకాణాలను ఆశ్రయిస్తుండగా యూరియా దొరకడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. 3 రోజుల నుంచి ఇక్కడే వచ్చి ఇటు వచ్చి పదన వస్తున్నాము, సాయంత్రం వరకు పోతాయినా కూడా ఈలేదు, రాలేదు. నిన్న 2 తూర్లు వచ్చి ఎనికిపోయినాము, నిన్న కూడా ఇయ్యలేదు. ఇప్పుడు వచ్చినా కూడా ఏంది వీళ్ళు రైతాంగ నాయకులు వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్నక ధర్నా పెట్టిన తర్వాత అప్పుడు మాకు స్లిప్పులు ఇచ్చి ఇస్తామని ఒప్పుకుండా రేపు ఇస్తామని, రేపు కూడా ఇస్తారో లేదో మాకైతే తిరుగులేదు. వరి నాటినాము, యూరియా కొరతతో DCMSకి వచ్చినాము. 4 రోజుల ముంటి తిరుగుతున్నాము, యూరియా దొరకడం లేదు. 6 ఎకరాల భూమి ఉంది. యూరియా కోసం 2 డేస్ తిరుగుతాను. నిన్న మొన్న వచ్చిన ఫీవర్ వచ్చినా కూడా అట్లే ఉన్నాను. ఇప్పుడు ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఒక 5 ఎకరా మొక్కజొన్న పెట్టినాము. దానికి యూరియా పొటాసు 2 కాబడతాయి. దొరక్క పంట దిగుబడి తక్కువ అవుతుందేమని చాలా ఇబ్బందిగా ఉంది. బయట ఎక్కడ దొరకలేదు. ఇక్కడ వస్తే ఇక్కడ ఒక 10 మూటలు మందు ఎత్తుకుంటే ఇస్తారు, లేకుంటే లేదు. మాకు మందు అవసరం లేదు మొక్కజొన్నకు. రాబట్టి 10 రోజులు అవుతుంది, ఎక్కడ దొరకలే. జిల్లాలో హెచ్ఎల్సీ కాలువ కింద సాగు చేస్తోన్న వరి, మొక్కజొన్న, మిరప పంటల్లో పైపాటు ఎరువుల కోసం ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం తమ జిల్లాలో సరిపడా నిల్వలున్నాయని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. నిన్న వచ్చి ఎన్నికి పోయినాం సార్, 2 సార్లు వచ్చి పోయినాం. నిన్నైతే ఇచ్చినారు, కొంతమందికి లేదు. నుంచి యూరియా కోసమే ఉన్నాం సార్, అసలు దొరకలేదు మాకు. అప్పుడు 3 డేస్ 4 డేస్ నుంచి వస్తూనే ఉన్నాము. మాది 6 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాలు బెండ పెట్టినాను. బెండ కోసం తిరుగుతున్నాయి, ఎక్కడ దొరకలేదు సార్ యూరియా. 4 ఎకరాలు మన్ని నాటుకున్నాము. యూరియా కోసం మేము 4 రోజులు వచ్చేది ఎనికి వేది ఇట్లా చేస్తున్నారు. మాకు ఎట్లా దయచేసి యూరియా పంపించారు సార్. మాకు 2-3 రోజులు అయ్యా యూరియా తిరుగుతున్నాము. నిన్న సాయంత్రం తమ్మేపించుకున్నారు, 23 బ్యాగులు ఉన్నాయన్నారు. ఈలే అది పొద్దున ఆటోకును వచ్చి కార్లో ఎత్తిచ్చినారు. మళ్ళీ ఇక్కడ వచ్చినాము. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఏదో ఉంది అని మంచిగా 2 బ్యాగులు ఇస్తున్నారు. ప్రైవేట్ దాంట్లో ఇస్తున్నారు, గవర్నమెంట్ దాంట్లో అయితే ఈలే. అనంతపురం జిల్లాలో గత వారం రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా రైతాంగం సంబంధించినటువంటి వర్షాలు రావడంతో సంతోషంగా పంటలు సాగు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించి వరి వేసుకున్నటువంటి రైతులు ఇప్పుడు యూరియా వేయడం చాలా ప్రధానం. యూరియా వేస్తే దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూరియా కోసం రైతులు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి DCMS దగ్గరకు వస్తే స్టాక్ లేదని చెప్పడం వల్ల నిన్న ఈరోజు రైతులు ఎల్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆందోళన చేస్తే రేపు స్టాక్ తెప్పించి రైతులకు సరఫరా చేస్తామని చెప్తున్నారు. నిన్న జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు రివ్యూ మీటింగ్ జరిపి జిల్లాలో సంబంధించిన యూరియా రైతులకు అందుబాటులో ఉంది. రైతులకు ఇప్పటికే 3519 టన్నులకు సంబంధించిన యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యూరియా లేదని చెప్పేసి DCMS అధికారులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి. రైతుల డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్నామని జిల్లాలోని DCMS అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అవసరమైన యూరియా కోసం ఇండెంట్ పెట్టామని, స్టాకు రాకపోవడంతో సరఫరా జరగడం లేదంటూ చెబుతున్నారు. ఈ మంత్లో యూరియా ఇంతవరకు రాలేదు. ఆగస్టు నెలలో ఫస్ట్ టైం యూరియా వచ్చింది. ఇప్పుడు 280 బ్యాగ్స్ మాత్రమే వచ్చింది. 280 బ్యాగ్స్ కూడా ఒక్కొక్క రైతుకి 2 బ్యాగులను ప్లస్ ఒక నానో యూరియా ప్రకారం బిల్ వేసి ఇచ్చినాం సార్. 140 మెంబర్స్కి అవుతుంది అది. అంతే సార్. మేము అప్పుడే డిపార్ట్మెంట్లు కూడా చెప్పినాము. కనీసం అంటే ఒక 3 లారీలన్నా సప్లై చేస్తే 1 డే అయినా సప్లై కొద్దిగా తగ్గిపోతుంది మనుషులు. 140 మెంబర్స్ రాల్సింది 500 మెంబర్స్ దగ్గర నిన్న రైతులు వచ్చినారు సార్. మేము సప్లై చేయలేకపోయినాం. ప్రైవేట్ దాంట్లో స్టాక్ ఉంది, వాళ్ళు రేట్ ఎక్కువగా ఇస్తారని మాకు సమాచారం సార్. వాళ్ళు లింక్ పెడతారు, యూరియా ఒకటి ఇచ్చే కాదు, మా దగ్గర వేరే స్టాక్ తీసుకోవాలని లింకు మాకు సమాచారం సార్.
పంటలకు సకాలంలో ఎరువులు అందించకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదమున్నందున వీలైనంత త్వరగా యూరియా అందించే ఏర్పాట్లు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్కు సంబంధించి ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్లో జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టడం జరిగిందని, 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనికి అనుగుణంగా 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ మేనేజర్ అర్జున్ రావు తెలిపారు. వరి కోతలు ఎక్కడ ముందు జరుగుతాయో ఆ ప్రాంతంలో కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. నెల్లూరుకి సంబంధించి ఎడగారు సీజన్ అనేది మనకి ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు మరియు అక్టోబర్ వరకు మనకి ధాన్యం సేకరణ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ధాన్యం సేకరణ చేయటం కోసం అని చెప్పేసి మనం ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఒక 125 కొనుగోలు కేంద్రాలు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మనం ఒక ప్రణాళిక తయారు చేసి ధాన్యం సేకరణకు ప్రధాన కార్యాలయానికి మనం పంపించడం జరిగింది. అక్కడి నుంచి పరిమితులు వచ్చిన వెంటనే కూడా మనం ఈ ధాన్యం సేకరణ అనేది చేయటం జరుగుతుంది. వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎక్కడెక్కడ మనకు వచ్చే అవకాశం ఉందో అక్కడ మనం కొనుగోలు ప్రక్రియ అనేది స్టార్ట్ చేయటం కోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. సో మనకి వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకి ఒక 5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 1,96,000 ఎకరాల్లో రైతులంతా కూడా సాగు చేయడం జరిగింది. దాని నుంచి మనకు ఒక 5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాడి రైతులకు అవసరమయ్యే వైద్య సేవలతో పాటు గ్రామీణ యువత స్వయం ఉపాధి సాధించేలా వివిధ పథకాలను అవలంబిస్తూ శిక్షణ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోంది శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం. రాష్ట్రంలోని ప్రధాన పశుజాతులైన ఒంగోలు జాతి ఆవులు, ఎడ్లు, గొర్రెల్లో మేలుజాతి సంతతిని పెంపొందించడానికి తన అనుబంధ శాఖలతో కలిసి విశ్వవిద్యాలయం కసరత్తు చేస్తోంది. అలానే పందుల పెంపకంపై మేలైన యాజమాన్య విధానాలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు, ఔత్సాహిక యువతను ప్రోత్సహించడంలో పశువైద్య విశ్వవిద్యాలయం తమ సేవలు కొనసాగిస్తోందని వర్సిటీ ఉపకులపతి డాక్టర్ జేవి రమణ తెలిపారు. విద్యార్థులకు పశువైద్య పాఠ్యాంశాలు బోధించడంతో పాటు పాడి రైతులకు అవసరమయ్యే అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో 4 వెటనరీ కాలేజెస్, ఒక డైరీ టెక్నాలజీ కాలేజ్ ఉందండి. 4 వెటనరీ కాలేజెస్లో 5.5 సంవత్సరాల బీవీఎస్సీ కోర్స్ అండి. ఇందులో వెటనరీ గ్రాడ్యుయేట్స్ విద్య అభ్యసిస్తారండి. అదేవిధంగా డైరీ టెక్నాలజీ కాలేజు తిరుపతిలో ఉంది. వాటిలో బైపీసీ ఇంటర్మీడియట్ విద్యార్థులు అందులో ప్రవేశం ఉంటుందండి. అదేవిధంగా మాకు 8 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. గుంటూరు లాంలో ఒంగోలు జాతి పరిశోధన సంస్థ ఉందండి. ఇక్కడి నుంచి రైతులకు మేలు రకమైన ఒంగోలు జాతి ఆవులను, తర్వాత బుల్స్ని కూడా సప్లై చేస్తాము. అదేవిధంగా మహానందిలో కూడా మాకు ఒంగోలు జాతి పరిశోధన సంస్థ ఉంది. గుంటూరులోనే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఒకటి ఉందండి. వీటి ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారి ఫామ్స్లో కూడా మేము నైపుణ్య శిక్షణలు ఇచ్చి వాటిని ఎంటర్ప్రీనర్స్గా మేము మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా తిరుపతిలో ఏసీఆర్పి ఆన్ పిగ్స్ రీసెర్చ్ స్టేషన్ ఉందండి. అందులో పందుల పెంపకము, వాటి యాజమాన్యం ఇవన్నీ కూడా సర్టిఫికేట్ కోర్సెస్ అందిస్తున్నాము. నెల్లూరు జోడ్పి షీప్ రీసెర్చ్ స్టేషన్ పలమనేరులో ఉంది. ఈ రీసెర్చ్ స్టేషన్ ద్వారా మేము రైతులకు మేల్ జాతి పొటేళ్ళు ర్యామ్స్ని ఇస్తున్నాము. అదేవిధంగా సిద్ధరామాపురంలో నెల్లూరు బ్రౌన్ జాతి షీప్ స్టేషన్ ఉంది. విజయనగరం డిస్టిక్లో గరివిడి షీప్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. వీటినన్నిటితో పాటు మనకు సిసివిసి అని కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ అని మనకు తిరుపతిలో ఉంది. వీటి ద్వారా మనం రైతులకు కానీ తర్వాత వివిధ రకమైన ఎంటర్ప్రీనర్స్కి మనం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఉపయోగించుకొని వారు కూడా ఎంటర్ప్రీనర్స్గా మారాలని కోరుకుంటున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.